హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి 7 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఈ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్లో కూడా జీపీ నుంచి చూద్దాం. సో ఈ ఏపీ అయిపోయింది, ఫస్ట్ వీడియోలో ఉంది. మీకు తర్వాత వీడియో ఏంటంటే మనకి ఈ వీడియో నుంచి జీపీ, ఆ తర్వాత సాల్వ్ ద ఈక్వేషన్ చేస్తాను. ఈ 3 వీడియోస్ మీకు వరుసన కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఇప్పుడు మనం జీపీ నుంచి చూద్దాం. జీపీలో ఏముందో చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, లేదంటే సాల్వ్ అని గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ జీపీ అన్నాడు. ఎప్పుడైనా రూట్స్ జీపీలో ఉన్నాయి అంటే వాటిని A/R అని, ఏ అని, ARగా తీసుకోవాలి. ఓకేనా? ఇఫ్ ఎనీ 3 రూట్స్ ఆర్ ఇన్ జీపీ అంటే ఆ రూట్స్ ఎలా తీసుకోవాలి మనం? A/R, A, ARగా తీసుకోవాలి. మరి ఇప్పుడు డేటాలో మనకి ఏమి ఇచ్చాడు చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3x² - 26x² ప్లస్ 52x - 24 = 0. సో మనకి ఏంటంటే ఈక్వేషన్ ఎప్పుడు ఇక్కడ చూడండి, క్యూబిక్ ఈక్వేషన్ ఎప్పుడు x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈ ఫామ్లో ఉండాలి. ఈ ఫామ్లో ఉంటే దీనికి ఉండే 3 రూట్స్ని కానీ మనం ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -p1 అని, ఆల్ఫా బీటా గామాని -p3 అని తీసుకుంటూ రావచ్చు. అంటే మనం ఈక్వేషన్ని కంపేర్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ ఏముండాలి? x³ ప్లస్ p1x² p2x p3 ఉండాలి. మరి x³ పక్కన కోఎఫిషియంట్ ఏమి ఉండకూడదు, కానీ ఇక్కడ ఇచ్చాడు అంటే ఇందులో 3 మొత్తం తీసేయాలి. కాబట్టి ఏం చేద్దాం మనం? x³ ఇది x³ మైనస్ 26/3 × x² ప్లస్ 52 ఇది కూడా x³ నెక్స్ట్ 52/3 × x మైనస్ 24/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 24/3 ఇక్కడ చూద్దాం. x³ మైనస్ 26/3 × x² ప్లస్ 52/3 × x మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఇక్కడ x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 = 0గా రాసుకుంటూ వస్తాను. అప్పుడు p1 ఎంత అవుతుంది మనకి? p1 = -26/3 అవుతుంది. నెక్స్ట్ p2 = 52/3 అవుతుంది. నెక్స్ట్ p3 -8 అవుతుంది. అంటే ఇచ్చిన క్యూబిక్ ఈక్వేషన్ని జనరల్ ఫామ్లో కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన తర్వాత p1, p2, p3 వాల్యూస్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనం జనరల్గా ఏంటి, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 2 అప్లై చేయొచ్చు. ఏపీ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏపీ ప్రాబ్లం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏపీ ప్రాబ్లం చేసినప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేయండి, అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చేయండి. అదే జీపీ చేస్తున్నాం అనుకోండి, ఆల్ఫా బీటా గామా చేయండి. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి, ఆల్ఫా అంటే ఆల్ఫా బీటా గామా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -p3. మరి ఆల్ఫా అంటే ఏంటి? మనకి 3 రూట్స్ జీపీలో ఉంటే ఏమున్నాయి? A/R, AR. అంటే ఇదేమో ఆల్ఫా అనుకోవాలి, ఇది బీటా అనుకోవాలి, ఇది గామా అనుకోవాలి. అంటే ఏం చేద్దాం మనం? A/R ఇంటూ A ఇంటూ AR దట్ ఈజ్ ఈక్వల్ టు -p3 అంటే -8. ఇక్కడ -p3 కావాలంటే +8. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ R క్యాన్సిల్ చేస్తాను. అంటే A³ = 8 అయిందంటే A అంటే A³ = 2³ A = 2గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ రెండో పార్ట్ ఏం చేద్దాం? ఇక్కడ ఏ వాల్యూ. రెండోది సమ్ ఆఫ్ ద రూట్స్ ఇద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇక్కడ చూద్దాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -p1. ఇక్కడ ఆల్ఫా అంటే ఎంత? A/R ప్లస్ A ప్లస్ AR దట్ ఈజ్ ఈక్వల్ టు -p1 అంటే ఎంత ఉంది? -26/3 ఉంది. -p1 అంటే ప్లస్ 26/3 అవుతుంది. వీటన్నిటిలో ఏ కామన్ తీస్తున్నాం. ఏ కామన్ తీస్తే మనకు మిగిలేదేంటి? 1/R ప్లస్ A ప్లస్ ఏ పోయింది కాబట్టి ఏముంటుందో మనకి 1 ప్లస్ R దట్ ఈజ్ ఈక్వల్ టు 26/3. ఈ ఏ అంటే ఆల్రెడీ మనకి వాల్యూ ఎంత అని తెలుసు? 2 అని తెలుసు. అంటే ఎవరద్దాం మనం? 2 × 1 ప్లస్ R ప్లస్ R² దట్ ఈజ్ ఈక్వల్ టు 26/3 రాస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీంట్లో 13 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాను. క్రాస్ మల్టిప్లై చేయండి రా. 13 × 1 3 × 1 3 ప్లస్ 3 × R 3R ప్లస్ 3R² దట్ ఈజ్ ఈక్వల్ టు R × 13 ఎంత అవుతుంది మనకి? 13R.
మొత్తం ఈక్వేషన్ రాద్దాం. 3r². దీన్ని తీసుకొచ్చారనుకోండి -10r + 3 = 0. మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి దీన్ని 3r² - 9r - r + 3 = 0గా రాయొచ్చు కదా. -9 -1 అంటే -10 అవుతుంది. సో ఇక్కడ 3r కామన్ తీసేయండి. 3r కామన్ తీస్తే r - 3 -1 కామన్ చేయండి. r - 3 = 0. సో r - 3 అనేది ఒక రూటు, 3r - 1 = 0 అనేది ఒక రూటు. అప్పుడు r = 3,1/3. 3,1/3. సో అంటే మనకు rకి 2 వాల్యూస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏంటి 3 టర్మ్స్ రాయాలి. ఆ 3 టర్మ్స్ రాయాలి అంటే 3 టర్మ్స్ ఇన్ జీపీ. ఈ టర్మ్స్ ఏంటి మనకి a/r1, a1, ar1 అంతే కదా. a/r1 ar. a అంటే 2/, ఫస్ట్ 3 తీసుకుంటూ వస్తున్నా 2/3. నెక్స్ట్ రెండోది a అంటే ఎంత 2. నెక్స్ట్ a ఇంటూ r అంటే ఎంత అవుతుంది మనకి, a అంటే 2 ఇంటూ r అంటే ఎంత అవుతుందిరా 3. కాబట్టి ఇంటూ 3. సో టోటల్గా 2/3, 2,6. ఒకసారి చెక్ చేసుకుంటారండి. మనకి ఇక్కడ చూడండి, మనకి 2 అంటే ఏమొస్తుంది చూడండి, 2/1/6, 1/3, 3/6 అంటే 6/3 2 సరిపోతుంది. కాబట్టి ఈ 3 టర్మ్స్ ఏమంటే మనం జీపీలో ఉండే 3 రూట్స్ ఏం చెప్పొచ్చు, ద గివెన్ రూట్స్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద జీపీ. ద రూట్స్ ఆఫ్ ద జీపీ = 2/3, 2, 6. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ రావాలి. ఇక్కడ a అంటే 2, r అంటే 3 రాసుకుంటూ వచ్చాను కాబట్టి 2/3 అయింది. నెక్స్ట్ a అంటే 2, r అంటే 3 కాబట్టి 3. సో 2/3, 2, 6. ఈ 2/3, 3 ఇట్లా చూసుకుంటూ వస్తే మనకి ఈ మూడింటిని ఏమంటామంటే 3 రూట్స్ అంటాం. ఆ 3 రూట్స్ జీపీలో ఉంటే కండిషన్ ఇది. ఓకేనా. సేమ్ మోడల్ ప్రాబ్లం ఇంకోటి చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడరా, సాల్వ్ x³ - 7x² + 14x - 8. 7x² + 14x - 8 = 0. ఓకే రైట్. ఇక్కడ రూట్స్ ఆర్ ఇన్ జీపీ అంటే మనకు జీపీలో ఉండే 3 రూట్స్ మనం ఎలా తీసుకోవాలి, a/r1, a1, ar. ఫస్ట్గా ఇది గుర్తుండాలి. నెక్స్ట్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలిరా, x³ + p1x² + p2x + p3 = 0 ఫామ్లో ఉంటుంది. దీనికి ఉండే 3 రూట్స్ నేనేమనుకోవాలి, ఆల్ఫా, బీటా, గామా. అలా ఉంది అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లేస్లో -p1 అని, ఆల్ఫా బీటా గామా ప్లేస్లో -p3 అని రాసుకోవాలి. ముందు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మనం లెక్కలోకి వచ్చేద్దాం. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, x³ - 7x² - 14x - 8 = 0. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడరా మనకి. దీన్ని కంపేర్ చేయాలి ఇప్పుడు. అంటే x³ + p1x² + p2x + p3 = 0. p3 = 0. ఇక్కడ p1 ఎంత, p1 = -7, p2 = 14, నెక్స్ట్ p3 = -8. p1, p2, p3 = -8. ఇప్పుడు చూద్దాం మనం సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రెండిట్లో ఏది అప్లై చేయాలి. ఇక్కడ మనం ఏపీ చేసేటప్పుడు ఎప్పుడు సమ్ రాయండి, ప్రొడక్ట్ రాయండి. జీపీ చేసేటప్పుడు ఫస్ట్ ప్రొడక్ట్ రాయండి, తర్వాత సమ్ రాయండి. ప్రొడక్ట్ అంటే మనకు 3 రూట్స్ ఏంటి, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా గామా = -p3 రాయాలి. కానీ ఆల్ఫా బీటా గామా అంటే ఏంటి, a/r ఇంటూ a ఇంటూ ar -p3 అంటే ఎంత, ఆల్ఫా ఇది, బీటా ఇది, గామా. p3 ఎంత, -8, -ఆఫ్ మైనస్ ఎంత, +8. ఇదిగో ఇక్కడ r క్యాన్సిల్ చేస్తాను. అంటే a³ = 8, a³ = 2³ అవుతుంది. దట్ ఇంప్లైస్ a = 2. సో a వాల్యూ 2 వచ్చింది. రెండోది ఏం పార్ట్ చేయాలి మనం చూడండి. రెండో పార్ట్లో ప్రోడక్ట్ అంటే అయిపోయింది, సమ్ చేయాలి. ఇప్పుడు సమ్ చేయటం అంటే ఏం చేయొచ్చు చూడండి ఒకసారి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -p1. దీని నుంచి ఆల్ఫా అంటే a/r ప్లస్ a ప్లస్ ar -p1 అంటే ఎంత ఉందిరా, p1 అంటే -7 ఉంది. అంటే ఎంత అవుతుంది మనకి, +7. దీనిలో ఏ కామన్ తీసేయండి అమ్మా, 1/r ప్లస్ 1 ప్లస్ r = 7. సో ఈ ఏ ప్లేస్లో మనం ఏం రాద్దాం, 2 రాద్దాం.
ఏ ప్లేస్లో 2 రాస్తే 2 ఇంటూ 1/r ప్లస్ r ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ చూద్దాం మనం 2 ఇంటూ 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్ బై ఎల్సిఎం ఎంత r దట్ ఈజ్ ఈక్వల్ టు 7. క్రాస్ మల్టిప్లై చేయండి అమ్మా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మొత్తం ఇది 2 ప్లస్ 2r ప్లస్ 2r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7r. సో 2r స్క్వేర్ అలాగే ఉంచుదాం, మైనస్ 5r అవుతుంది, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదే కదా, ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఈ 2r స్క్వేర్ అలాగే ఉంచి దీన్ని మైనస్ 4r మైనస్ r ప్లస్ 2 ఈక్వల్ టు 0గా రాస్తే 2r కామన్ తీస్తే r మైనస్ 2, మైనస్ 1 కామన్ తీస్తే r మైనస్ 2 ఈక్వల్ టు 0. r మైనస్ 2 ఇంటూ 2r మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. r ఈక్వల్ టు 2 ఒకటి 1/2 ఒకటి, రైట్. నెక్స్ట్ దీంతో పాటుగా ఏ ఈక్వల్ టు ఎంత అని తెలుసు 2. సో ఏ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. మనకి 3 రూట్స్ ఏమేమి అనుకున్నాం మనం ఇక్కడ జీపీలో ఉన్న 3 రూట్స్ని a/r కామా ఏ కామా ఏఆర్. ఇప్పుడు రాసేద్దాం మనం. దీంట్లో ఏం రాద్దాం చూడండి. ఫస్ట్ ఏ అంటే అంత 2 బై, దీంట్లో నేను 2ని సెలెక్ట్ చేస్తున్నా 2/2. నెక్స్ట్ ఏ అంటే అంత 2, నెక్స్ట్ 2 ఇంటూ ఆర్ అంటే ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా 1, 2, 4 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. సో జీపీ మోడల్ ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయొచ్చు. ఫస్ట్ వీడియోలో ఏపీ చేసాం, సెకండ్ వీడియోలో జీపీ చేస్తాం, థర్డ్ వీడియోకి వచ్చేసరికి సాల్వ్ ద ఈక్వేషన్ చేస్తాను. ఈ 3 మెథడ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి అని ఇచ్చాడు. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి అంటే హెచ్పి మనం పర్టికులర్గా చేయాల్సిన అవసరం, హెచ్పిని ఏపీలో కన్వర్ట్ చేద్దాం. హెచ్పిని ఏపీలో కన్వర్ట్ చేయటం అంటే ఏం చేయాలంటే గివెన్ దట్ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడరా, 15x³ మైనస్ 23x² ప్లస్ 9x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇది మనకిప్పుడు హెచ్పిలో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఏపీలో కన్వర్ట్ చేయాలి. ఏపీలో కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ ఉన్న ప్రతి ప్లేసులో 1/x రాయాలి. ఎక్స్ ఉన్న ప్రతి ప్లేస్లో 1/x రాయాలి. చూద్దాం అంటే ఎంత అవుతుందో చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 1/x హోల్ క్యూబ్ మైనస్ 23 ఇంటూ 1/x హోల్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 1/x మైనస్ 1 దట్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏమర్థం 15/x³ మైనస్ 23/x² ప్లస్ 9/x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం ఎంత తీసుకుందాం మనం మొత్తానికి ఎల్సిఎం x³ తీసుకుందాం. ఇక్కడ x³ ఉంది కాబట్టి 15 మైనస్ 23x ప్లస్ 9x² మైనస్ x³ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను x³ ఎల్సిఎం తీసుకుంటూ వచ్చాను. ఈ ఎల్సిఎంకి అనుగుణంగా ఇక్కడ ఏవైతే కోషెట్స్ ఇక్కడ x³ ఉంది కాబట్టి ఈ x³ ఒకసారి పోతుంది కాబట్టి 15 రాశాను. ఈ x² ఈ x³ పోగా x మిగులుతుంది కాబట్టి 23x, ఈ x పోతే x² మిగులుతుంది, x³ రాశాను. ఇప్పుడు టోటల్గా ముందు మైనస్ x³ ప్లస్ 9x² మైనస్ 23x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ x³ ఇంటూ 0 అయిపోతుంది. మనకి మిగిలింది ముందు x³ మైనస్ 9x² ప్లస్ 23x మైనస్ 15 ఈక్వల్ టు 0. దీని x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే p1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9, నెక్స్ట్ p2 ఈజ్ ఈక్వల్ టు 23, నెక్స్ట్ p3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15. 3 రూట్స్ ఆర్ ఇన్ 3. ఇప్పుడు ఈ ఈక్వేషన్ దేంట్లో కన్వర్ట్ అయిపోయింది ఆటోమేటిక్, ఇప్పుడు ఏపీలోకి వచ్చేసింది అంతే కదా. సో మనకేంటి హెచ్పిలో ఈ ఈక్వేషను ఎక్స్ ప్లేస్లో 1/x రాయటం మూలంగా హెచ్పి నుంచి ఏపీ కన్వర్ట్ అయింది. ఏపీ కన్వర్ట్ అయిందంటే మనం ఫస్ట్ వీడియోలో చూసాం ఏపీ ప్రాబ్లం చేయటం. సో 3 రూట్స్ ఆఫ్ ఏపీ. ఏపీ ఏం తీసుకుందాం మనం, a మైనస్ d ఒకటి, a ఒకటి, a ప్లస్ d. అంటే దీన్ని ఆల్ఫా అనుకోవాలి, అదే కదా, దీన్ని ఆల్ఫా అనుకోవాలి, దీన్ని బీటా అనుకోవాలి, గామా అనుకోవాలి. 3 రూట్స్ ఆర్ ఇన్
ఏపీ. ఇప్పుడు 3 రూట్స్ అంటే మనం ఫస్ట్ ఏం చేద్దాం, మనం సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే మైనస్ P1. ఆల్ఫా అంటే ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు మైనస్ P1 అంటే ఎంత ఉందో చూడరా, P1 అంటే -9. అక్కడ కావాల్సింది మనకి -P1 అంటే ఎంత రాయొచ్చు, +9. కాబట్టి +9 ఈ రెండు క్యాన్సిల్ చేస్తా. 3a ఈజ్ ఈక్వల్ టు 9 అంటే a ఈక్వల్ టు 3. సో మనం రాయాల్సిన దాంట్లో ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూ చూద్దాం. డి వాల్యూ చూడాలంటే మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ఏ మైనస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -P3. సో మనం ఇక్కడ రాద్దాం, ఆల్ఫా అంటే ఏ మైనస్ డి ఇంటూ ఏ ప్లస్ డి దట్ ఈజ్ ఈక్వల్ టు -P3 ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు -P3 అంటే ఎంత ఉందిరా, P3 అంటే -15 ఉంది, -P3 అంటే +15. ఏ ప్లేస్లో 3 రాయొచ్చు, ఏ ప్లేస్లో 3 రాస్తే ఒకసారి చూడండి, 3 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 మైనస్ డి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 15. దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 9 మైనస్ 5 ఈక్వల్ టు డి స్క్వేర్. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, డి ఈక్వల్ టు +or-2 అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. రూట్స్ ఏంటి, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి. కాబట్టి ఇక్కడ రూట్స్ రాద్దాం మనం. ఏ మైనస్ డి, ఏ అంటే ఎంత ఉంది మనకి 3 మైనస్ డి అంటే +2 తీసుకుంటూ వస్తాను నేను. సో డీని ఏం రాద్దాం మనం, +2గా తీసుకుంటూ వస్తాను. 2 మైనస్ ఏ అంటే 3 మైనస్ 3 + 2, 3 - 2 అంటే 1, 3, 5, 1, 3, 5 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఏపీ. కానీ నాకు కావాల్సింది ఏంటి, హెచ్పి. అంటే రాద్దాం 1/1, 1/3, 1/5 అంటే 1, 1/3, 1/5 ఆర్ ఇన్ హెచ్పి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 ప్రాబ్లమ్స్ల నుంచి ప్రాబ్లం రావడానికి 90% ఛాన్స్ ఉంది. ఏపీ జీపీ చేస్తే మ్యాక్సిమం క్వశ్చన్ కొట్టవచ్చు. ఇవి దాటిపోతే సాల్వ్ ద ఈక్వేషన్ అనే ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చాప్టర్ కంప్లీట్గా కావాలంటే ఫస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, వీడియోస్ అన్నీ వరుసలో ఉంటామంటే. థ్యాంక్ యూ.